ఆమేన్ ఆమేన్. సో ఇక మీద ఏ దుఃఖపడదాం చెప్పండి మనం? దైవ చిత్తానుసారమైన. ఇంతవరకు ఎంతమంది ఉదాహరణ చెప్పుకున్నాం మనం? యెషయా, జక్కయ్య, అలాగే బైబిల్లో చాలా మంది ఉన్నారు. పరిశుద్ధాత్ముడే ఆయా సమయాల్లో మనతో ఈ వచనం ఆధారంగా ప్రభు మాట్లాడును కాక. నేను నమ్ముతున్నాను, ఇక మీదట మనం ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఇంటి దగ్గర కూర్చున్నా, ఒక పాట, ఒక దేవుని మాట, వాక్యం చదువుతుండగా నీ హృదయంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు చేయాలి విత్ గాడ్. మరొకరు చెప్పారు ఈ దుఃఖం గురించి. ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మార్నింగ్. నిజముగా నలిగిపోయిన వారు నిజమైన పశ్చాత్తాపముతో ఏడుస్తుండగా, దుఃఖపడుతుండగా, దేవుని హృదయము బద్దలయ్యేటట్లు చేయగలిగినంత మార్పు కలిగి